శ్రీమార్తే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్‌లోకి స్వాగతం. కన్యా రాశి వారు ఈ సెప్టెంబర్ 4, 5, 6 ఈ 3 తేదీల్లో మీ జీవితంలో మీ జాతకం ప్రకారం మీకు జరగబోయేది తెలిస్తే గనక మీరైతే నక్క తోక తొక్కినట్లుగా మీకు పట్టిందల్లా బంగారమే అవ్వబోతుందని పండితులు తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఈ సెప్టెంబర్ 4, 5 ఈ 6 తేదీల్లో మీరైతే 6 అతిపెద్ద శుభవార్తలు వినబోతూ ఉన్నారు. కాబట్టి మీరైతే చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే ఒంటరిగా ఈ వీడియోని ఒక్కరే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే మేము చెప్పబోయే ఈ 6 అతిపెద్ద శుభవార్తలు విని మీరైతే ఎగిరి గంతులు వేస్తారు. ఇక మీ సంతోషానికి అవధులు ఉండవు. ఎందుకంటే ఈ 3 రోజుల్లో మీకైతే అదృష్ట తలుపులు తెరుచుకోబోతూ ఉన్నాయి. మరి కన్యా రాశి వారికి ఈ సెప్టెంబర్ 4, 5, 6 ఈ తారీఖులలో అసలు ఏం జరగబోతుంది, ఇదంతా కూడా మీకు పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకు ఎంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక వివరాలకి వెళ్తే కనుక కన్యా రాశి రాశి చక్రంలో 6వ రాశి. ఈ రాశికి అధిపతి బుధుడు. ఇక బుధగ్రహం యొక్క అనుగ్రహంతో ఈ కన్యా రాశి వారికి వీరు చేసే ప్రతి పనిలో కూడా వృత్తి, ఉద్యోగం, వ్యాపారంలో పట్టిందల్లా బంగారమే అవ్వబోతుందని పండితులు తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఈ కన్యా రాశి వారు చాలా అదృష్టవంతులు. గతంతో పోల్చుకుంటే కన్యా రాశి వారికి ఇప్పుడు ఈ సమయంలో వీరు చేసే ప్రతి పనిలో కూడా డబ్బులను బాగా సంపాదిస్తున్నారు. అదేవిధంగా ఆర్థికంగా బాగా నిలదొక్కున్నారు అని మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈ కన్యా రాశి వారిని గతంతో పోల్చుకుంటే వీరి యొక్క ఆర్థిక స్థితి అనేది చాలా బాగా మెరుగుపడింది. ఎందుకంటే వీరు కష్టజీవులు, కష్టపడి పనిచేస్తారు. ఎదుటి వారి కష్టాన్ని వీరు అసలు దోచుకోరు. అదేవిధంగా ఈ కన్యా రాశి వారు ఎప్పుడు కూడా తమ పని తాము చేసుకుంటూ 10 మందికి సహాయం చేసే మంచి మనస్తత్వం ఈ కన్యా రాశి వారికి ఉంటుంది. ఈ కారణంగా కూడా కన్యా రాశి వారికి గతంలో వీరు ఏవైనా బాధలు పడి ఉంటే గనక ఆ బాధలన్నింటినీ కూడా ఆ భగవంతుడు ఇప్పుడు వారి బాధలను తీర్చేసి ఇప్పుడు వీరి కష్టానికి తగిన ప్రతిఫలాన్ని ఇప్పుడు అందించాడు అని చెప్పుకోవాలి. ఇక ఈ కన్యా రాశి వారికి ఇప్పుడు వీరి ఆర్థిక స్థితిగతులను అంటే వీరి డబ్బులను బాగా సంపాదించి ఇంట్లో వీరికి కావలసిన అన్ని వస్తువులను కొనుగోలు చేసి, ముఖ్యంగా వీరి ఇంట్లో విలువైన వస్తువులు కొనుగోలు చేయడం కారణంగా ఉదాహరణకి కారు, ఇంటైన ఖరీదైన ఫర్నిచరు, అలాగే బంగారము, ఈ విధంగా వీరు డెవలప్ అవ్వడాన్ని చూసి చుట్టూ ఉన్నటువంటి వీరి శ్రేయోభిలాషులు, వీరి బంధువులు, వీరి స్నేహితులు వీరిని చూసి ఏంటి వీళ్ళు ఇంత బాగా ఎదిగిపోయారు ఇప్పుడు అని చూసి మీ మీద దృష్టిని పెట్టే ప్రమాదం అయితే కనిపిస్తుంది. కాబట్టి ముఖ్యంగా నరుడి దృష్టికి నల్లరాయి కూడా పగిలిపోతుందని సామెత బలంగా ఉంది. అది నమ్మాలి. ఎందుకంటే మనం చేసే ప్రతి పని కూడా 10 మంది చూస్తే కనుక ఆ పనులు ఒక్కోసారి విఫలమవుతాయి. కాబట్టి ముఖ్యంగా కన్యా రాశి వారు మీరు ఎంత డబ్బు సంపాదించినా కూడా మీరు దాన్ని ఫోకస్ చేసుకోకుండా మీ కుటుంబ అవసరాలు తీర్చుకోండి, లేదంటే బ్యాంకులో దాచుకోండి, లేదా ఏదైనా పెట్టుబడి రూపంలో పెట్టండి. అంతే తప్ప డబ్బులు వస్తున్నాయి కదా అని విపరీతంగా ఖర్చు చేసి మరలా మీరు తిప్పలు పడవద్దని మీకు ఒక సూచనగా మేము చెప్తున్నాం. కాబట్టి కన్యా రాశి వారు ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఇక కన్యా రాశి వారికి చూసుకుంటే కనుక ఈ 3 రోజుల్లో మీరైతే ఖచ్చితంగా 6 గుడ్ న్యూస్లు వినబోతూ ఉన్నారు. అవి ఏంటి అంటే కనుక కన్యా రాశి వారికి ఏ జన్మలో ఏం చేసుకున్న పుణ్యమో ఆ భగవంతుడు ఇచ్చిన మంచి సమయమో కారణంగా మీరైతే ఇప్పుడు 6 శుభవార్తలు వినబోతున్నారు. ఇక మొదటి శుభవార్త విషయానికి వస్తే కనుక ఎవరైతే విద్యార్థులు చదువులు పూర్తి చేసుకొని ఎంతో కాలంగా ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారు వారికి ఇప్పుడు ఈ 3 రోజులు ఏదో ఒక రోజు మీకు ఖచ్చితంగా ఉద్యోగం అనేది లభించబోతుంది. ఆ ఉద్యోగంలో కూడా మీకు మంచి స్థిరత్వం ఉండబోతుంది. ఇక రెండవ శుభవార్త విషయానికి వస్తే కనుక కన్యా రాశి వారు ఎంతో కాలంగా ఎప్పుడో నుంచో ఒక ప్లాట్ కొని లేదా పాత ఇల్లును కట్టుకోవాలని ఎదురు చూస్తున్న కన్యా రాశి వారికి అనుకోకుండా మీకు డబ్బు అనేది కలిసి రాబోతుంది. ఆ డబ్బు రావడం వల్ల మీరైతే ఇల్లును కన్స్ట్రక్షన్ చేసే అవకాశాలు చాలా అధికంగా కనిపిస్తున్నాయని చెప్పడం ఎటువంటి సందేహం లేదు. ఇక మూడవ శుభవార్త విషయానికి వస్తే కనుక కన్యా రాశి వారికి ఎంతో కాలంగా ఒక అనారోగ్య సమస్య మిమ్మల్ని వేధిస్తూ ఉంది. అది మీరు ఎవరికి చెప్పుకోలేని ఆ సమస్య ఇప్పుడు ఆ సమస్య
ఆ అనారోగ్య సమస్య మీకు తొలగిపోతుంది. అది భగవంతుడు ఇచ్చిన వరమో మీకు తెలియదు కానీ ఇప్పుడైతే మీరైతే ఎవరికీ చెప్పుకోలేని ఆ సమస్య ఇప్పుడు అది పూర్తిగా తొలగిపోతుంది. ఆరోగ్యం కుదరపడింది అనే శుభవార్త మీకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. ఇక 4వ శుభవార్త విషయానికి వస్తే కనుక ఎవరైతే ఈ కన్యా రాశి వారిలో ఎప్పటి నుంచి పెళ్లి చేసుకోవాలని ఎదురు చూస్తున్న వారికి అంటే గతంలో ఏవైనా సంబంధాలు చూసి అవి విఫలమయ్యి నిరాశలో ఉంటే కనుక ఇప్పుడు ఈ సమయం మీకు మంచి ఒక పెళ్లి సంబంధం మీ ముందుకు రాబోతుంది. ఆ సంబంధం మీకు నచ్చుతుంది. వారు కూడా మీకు నచ్చుతారు. ఖచ్చితంగా మీకు పెళ్లి జరిగే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. ఇక 5వ శుభవార్త విషయానికి వస్తే కనుక ఎవరైతే కన్యా రాశి వారిలో ఎంతో కాలంగా ఒక వ్యాపారం పెట్టాలి, ఏదైనా చిన్న బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే చేస్తున్న ఉద్యోగంతో పాటుగా మరొక ఆదాయ మార్గం పరంగా ఒక వ్యాపారం మొదలుపెట్టాలి అని ఎదురు చూస్తున్న కన్యా రాశి వారికి అనుకోకుండా ఒక వ్యాపారం మీరు చేయాలనుకునే వ్యాపారం మీ ముందుకు రాబోతుంది. ఆ వ్యాపారాన్ని మీరు ఖచ్చితంగా మొదలు పెడతారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక 6వ శుభవార్త విషయానికి వస్తే కనుక ఎవరైతే సంతానం కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారో వారికి ఈ సమయంలో మీకు సంతానం కలగబోతున్న ఒక శుభవార్త మీ చెవున పడుతుంది. ఇక మీ ఇంట్లో శుభ సంతోషాల వాతావరణం నెలకొంటుంది. ఇక కన్యా రాశి వారికి ఈ సెప్టెంబర్ 4, 5, 6 ఈ 3 తేదీల విషయానికి వస్తే కనుక ఈ 3 రోజుల్లో మీకు జరగబోయేది తెలుసుకుంటే నిజంగా మీరు సంతోషపడతారు. ఈ 3 రోజుల్లో మీరు చేస్తున్న వృత్తి, ఉద్యోగం, వ్యాపారం అది చేతివృత్తులు కానివ్వండి లేదంటే ఇంకేదైనా వ్యాపకం కానివ్వండి ఆ వ్యాపకాలలో మీరు చేస్తున్న ప్రతి పనిలో కూడా మీకైతే అన్ని విధాల లాభాలు గడించబోతున్నారు. మీ ఇంట్లో మీ పెద్దవాళ్ళు మీకు సహకారాలు అందిస్తారు. ముఖ్యంగా మీ జీవిత భాగస్వామి మీ ఎన్నంటే ఉంటే మీకు ముందు నడిపిస్తుంది. ఈ 3 రోజుల్లో మీరు చేస్తున్న ప్రతి పని కూడా సక్సెస్ఫుల్గా ముందుకు సాగుతుంది. ఇక కాంట్రాక్ట్ పనులు చేసేవారికి, రియల్ ఎస్టేట్ పనులు చేసేవారికి, అదేవిధంగా డాక్టర్స్కి, లాయర్స్కి, కళాకారులకు, రాజకీయ నాయకులకు ఈ 3 రోజులు బాగా కలిసి వచ్చే రోజులని చెప్పుకోవాలి. ఇక ఈ 3 రోజుల్లో ప్రేమికుల విషయానికి వస్తే కనుక ప్రేమికులకు మంచిగా ఉండబోతుంది. మీ ప్రేమ పెళ్లి వరకు చిగురిస్తుంది. పెద్దల అంగీకారంతో మీరు పెళ్లి కూడా చేసుకుంటారు. మీకు మనశ్శాంతి లభిస్తుంది. ఇక మీకు పట్టిందల్లా బంగారమే అవ్వబోతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన ఆన్లైన్ బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.